అల్లన్న వెనక్కి జరుగు. లోకేష్ బాబు గారు నాయకత్వం, కృష్ణారెడ్డి గారు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, కృష్ణారెడ్డి గారు నాయకత్వం, యువనాయకుడు లోకేష్ బాబు గారు నాయకత్వం, యువనాయకుడు లోకేష్ బాబు గారు నాయకత్వం, యువనాయకుడు ఉన్నానా? చేతులు పెట్టమా కళానాయుడు చూడు. ధన్యవాదాలు. మనందరికీ ఆదర్శవంతుడు, యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీని భుజస్కంధాల నుండి చిన్న వయసులోనే మోస్తున్నటువంటి వ్యక్తి, ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో రాక్షస పాలన మీద యుద్ధాన్ని ప్రకటించి మండు టెండర్లో తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిర్వీర్యమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని మెరుగుపరిచేందుకు, నిర్వీర్యమవుతున్నటువంటి కార్యకర్తలకు హక్కులు చేర్చుకునేందుకు ఈ రాష్ట్రం మంది, రాక్షస పాలన తరమాలి, అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మనందరం ముందుకు వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి తీసుకొచ్చిన మహోన్నతుడు వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క 42వ జన్మదిన సందర్భంగా ఈ సందర్భంగా అందరూ కూడా మన పుట్టినరోజు, ఎందుకంటే ఒక దార్శనికుడు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తండ్రికి మించిన తనయుడు, తాతకి మించిన మనవడు, ఈ రాష్ట్ర చరిత్రని మనందరం కూడా బలపరచాలి. ఆయన నాయకత్వంలో మనందరం కూడా ముందుకు పోవాలి. నాయకుడు మన ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు తెలుగుదేశం కార్యకర్తలైన మనందరం కూడా ఈ తెలుగుదేశాన్ని కాపాడుకుంటూ, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అభినవ ముఖ్యమంత్రిగా మనం లోకేష్ బాబును చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనందరం కూడా ముకుంఠిత దీక్షతో తెలుగుదేశాన్ని భుజస్కంధాలను మోసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సందర్భంగా కార్యకర్తలందరూ కూడా కోరుకుంటూ 3 సార్లు అంటే దేవుడికి నైవేద్యం 3 సార్లు పెడతారు. ఈ రోజు లోకేష్ గారు పుట్టినరోజు కూడా 3 సార్లు మనందరం కూడా తీసుకుని ఆ మహానుభావుడు జీవితాంతం ముందు వీరులు అష్ట ఐశ్వర్యాల కంటే కూడా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, యువత కోసం, తెలుగుదేశం కోసం ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా మనం అందరం కూడా మనకంటే చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తూ అని లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.